శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసకు చెందిన లగుడు లక్ష్మి అనారోగ్యంతో జీవితం ఆగిపోతుంది అనుకున్న క్షణంలో యోగా ద్వారా కొత్త జీవితాన్ని పొందిన అసాధారణమైన మహిళ. 50 ఏళ్లు దాటిన తరువాత కూడా అంతర్జాతీయ యోగా వేదికలపై బంగారు పతకాలు సాధించిన బంగారు లక్ష్మిగా ప్రపంచానికి పరిచయమయ్యారు. తన భర్త లగుడు అప్పన్న శిక్షణలో ప్రారంభమైన యోగా ప్రయాణం ఈవేళ వేల మందికి ప్రేరణగా మారింది. క్లిష్టమైన ఆసనాలను అవలోకగా చేసే ఈ 64 ఏళ్ల యోగా సాధకురాలు యోగా ప్రచారం కోసం ఉచిత శిక్షణ అందిస్తూ ఆరోగ్య చైతన్యాన్ని ప్రజల్లో నాటుతున్నారు. ఇది కేవలం యోగాసనాల కథ కాదు, ఒక మహిళ పట్టుదల ఎంత బలమైందో చెప్పే నిజ జీవిత గాథ. శ్రీకాకుళం జిల్లా అండ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్, యోగా ఛాంపియన్. 2001 నుంచి నేను యోగా చేస్తున్నాను. మా వారికి చాలా బాగుండేది కాదు, జీతం చాలా మట్టుగా అదే ఖర్చులు అయిపోయేది మందులకని. ఆ తర్వాత నాకు కూడా బాగలేదు. ఏంటి పిల్లలు చదువులకే పెడతానా డబ్బులు, నీ ఆరోగ్యంగా పెడతానా అనారోగ్యంగా పెడతానా అని అతను చాలా బాధపడేవారు. అతను అప్పటికి ఒకసారి రామ్దేవ్ బాబా దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని నేర్చుకొని వచ్చారు. అది కంటిన్యూ చేసుకొస్తున్నారు. చేసుకొచ్చా కొంచెం కొంచెం తగ్గుతుంది. ఇలాగ శ్రీకాకుళంలో రామారావు గురువు గారు ఉన్నారు. అతనికి కొంచెం ఎక్సర్సైజులు అవన్నీ వచ్చి ఇతను కూడా అతను కలిసి చేసుకోవడం జరిగింది, చేశారు. ఆ తర్వాత చేసిన తర్వాత ఇంకా బాగుంది. ఇంకా శ్రీకాకుళం వెళ్ళి నేర్చుకునేవారు ఇతను అప్పుడు కొంచెం. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక రోజు వేయడం మొదలు పెట్టారు. బాగుంది. అప్పుడు ఇతను అన్నా, నేను వేస్తున్నాను, నాకు బాగుంది, నువ్వు వేస్తే బాగుంటది కదా, ఏంటిది నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని ఇతను అనేవారు. అవును, నరాలు ఇంజక్షన్ వేస్తే తప్ప నాకు హార్ట్ ప్రాబ్లం, సయాటికా, స్టమక్ పెయిన్, ఇవన్నీ థైరాయిడ్, ఇవన్నీ ఏమీ రూపాయి మందు కూడా నేను ఇప్పటికీ వేసుకోవట్లేదు. యోగాలోనే తగ్గించుకుంటున్నా. డాక్టర్ వచ్చి నర్వ్ ఇంజక్షన్ ఇస్తే సెలైన్ ఎక్కిస్తేనే లేచి తిరగగలను, అంతలా ఉండేది నా ఆరోగ్యం. పిల్లల పాకెట్లా చేయలేకపోయేదాన్ని. అసలుకి అన్ని పనులు ఆ తర్వాత అలా అలా చేసుకునేదాన్ని. యోగా చేశాక అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను ఇంట్లో. 64 సంవత్సరాలు ఇప్పటికీ నేను కంటిన్యూగా యోగా చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ లో అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు అసలు ఏం చెయ్యాలో తెలియలేదు. వాళ్ళు పక్క నుండి నీ బ్యాచ్ వేస్తున్నారా చూసి నువ్వు వేసాయి అన్నారు ఇతను. వాళ్ళు ఏది చేస్తే అది వేస్తాను నేను. మరి ఒకేలాగా మార్క్స్ అలాగా వచ్చాయి. ఆవిడ ఎప్పుడు ఉండిపోయినరు అప్పుడు నాకు ఇతను అన్నారు ఒకటే, వాళ్ళు ఉండిపోతే మనకి ఛాన్స్ రావచ్చు కదా, నువ్వు ప్రాక్టీస్ చెయ్యి అని అనేవారు. అప్పుడు మా పెద్ద అబ్బాయి సబ్ ఇన్స్పెక్టర్ అనమాట, పాతపట్నంలో చేసేవారు. అప్పుడు మా బాబు దగ్గర నేను ఉండేదాన్ని. అప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు ప్రాక్టీస్ మానుకో, నువ్వు చెయ్యు అన్నారు అతను. నేను అక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. ఎలాగ రేపు కాదు ఎల్లుండి అనగా ఈ రోజు చెప్పారు మీకు ఛాన్స్ వచ్చింది బయలుదేరండి అని చెప్పారు. హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికప్పుడు టికెట్లు తీసుకొని వెళ్ళాం, హరిద్వార్ వెళ్ళాం. మొత్తం అంతా అందరూ వేశారు, నేను కూడా వేశాను. చిన్న ప్లేసులు కూడా ఎలాంటి ఆసనం వేయాలి, ఎక్కువ ప్లేస్ ఉంటే ఎలాంటి ఆసనం వేయాలి, అదంతా మా గురువు గారు నాకు చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను అక్కడ నేషనల్లో వేశాను. నా సమయస్ఫూర్తి చూసి ఆసనాలు చూసి వాళ్ళు నాకు మన ఏపీకి ఫస్ట్ టైం 3rd ప్లేస్ రావడం నాకే. థాయిలాండ్ వెళ్ళాం, అక్కడ 4 గ్రూపులు పెట్టారు. ఫస్ట్ అది ఫిస్టింగ్, హ్యాండ్ బ్యాలెన్స్, లెగ్ బ్యాలెన్స్ అలా పెట్టారు. ఆ 4 ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ చైనా వెళ్ళాం. వెళ్ళేసరికి కొంచెం లాంగ్వేజ్ నాకు అర్థం కాలేదు. నా ప్రాక్టీస్ లేదు, మీకు వస్తుంది ఖచ్చితంగా మీరు దిగండి అంటే అప్పుడు అతను దించితే అతను ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ టైం వెళ్ళి ఛాంపియన్ వచ్చింది దావణగిరిలో. కానీ ఇంతవరకు వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతి సంవత్సరం వెళ్ళిన దగ్గర అంతా సాధించుకొస్తూనే ఉన్నాం. 2000 నుంచి కూడాను మనకి ఆరోగ్యం ఎంత బాగుంది. ఇది అందరికీ పంచుదాం. ఇలా బాధలు అందరూ పడుతున్నారు. కానీ ఇళ్ళాలి చదువు ఇంటికి వెలుగు అంటున్నారు గవర్నమెంట్. ప్రతి ఒక్కరు, ప్రతి ఇళ్ళాలు కూడా ఆరోగ్యం కూడా అవసరమే. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అవసరం. ఇళ్ళాల ఆరోగ్యంగా ఉంటే ఇంటి పాది ఆరోగ్యంగా చూసుకుంటది. ఒక చదువే కాదు. ఇది నా తాలూకా 64 ఏళ్ల వయస్సు కానీ యువతకు కూడా సాధ్యం కాని కఠిన ఆసనాలను ఈవేళ కూడా ఆమె అవలోకగా వేస్తుంది. ఇది ఒక మహిళ కథే కావచ్చు, కానీ ఒక మహిళ వల్ల వందలాది కుటుంబాలు ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, కొత్త జీవితాలు సంపాదించాయి.
నిజమైన ప్రేరణ అంటే ఇదే.